హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ చూడ్డానికి మంచి అట్రాక్టివ్గా, తినడానికి టేస్టీగా, స్పైసీగా ఉండే టమాటో కాంబినేషన్తో చేసిన బేబీ పొటాటో కర్రీని చేసి చూపించబోతున్నాను. టేస్ట్ ఎంత బాగుంటుందో ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది. దీనికి కాంబినేషన్గా వైట్ రైస్ అయినా, జీరా రైస్ అయినా, లేదా రోటీ, పుల్కా, చపాతీ అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి ఇన్ని వెరైటీస్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఈ బేబీ పొటాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. దీనికోసం ముందుగా పొటాటోస్ని శుభ్రంగా కడిగి ఫోర్క్తో 4-5 సార్లు హోల్స్ చేసుకున్నామంటే మనం వేసే స్పైసెస్ అన్నీ పొటాటో లోపల వరకు పోయి చప్పదనం లేకుండా చక్కగా లోపల కూడా మంచి టేస్టీగా ఉంటుంది పొటాటో. కాబట్టి దీన్ని ఇలా ఫోర్క్తో గుచ్చుకున్నాక ఒక గిన్నెలో వేసేసి ఇవి మునిగే వరకు వాటర్ పోసేసి కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసేసి ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోగా వేరొక కప్పులోకి 4 ఎండుమిర్చి, అలాగే ఒక పిడికెడన్ని కాజు వేసుకొని వేడి నీళ్ళు పోసి మూత పెట్టేసేయాలి. 4-5 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టుకున్నామంటే కాజు అలాగే ఎండుమిర్చి కూడా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు స్మూత్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వేడి నీళ్ళల్లో కనీసం 4-5 నిమిషాలు నానబెట్టుకోండి. అలాగే ఒక 3 పండు టమాటాలని లైట్గా ఘాట్లు పెట్టుకొని ఉడికించుకుంటున్న పొటాటోల్లోకి వేసేసి 3-4 నిమిషాలు ఉంచుకున్నామంటే ఇలా చక్కగా కాస్త మెత్తగా అయ్యి మనం పీల్ తీసుకోవడానికి ఈజీగా అవుతుంది టమాటాలు. ఖచ్చితంగా 4-5 నిమిషాలు ఉంచినాక టమాటాలని తీసేయండి. మళ్ళీ ఒకసారి పొటాటోస్ని మిక్స్ చేసి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకొని తొక్కు తీసి పక్కన ఉంచుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న టమాటాలు కూడా కాస్త చల్లగా అయినాక పీల్ తీసేసుకొని తొడిమ భాగాన్ని కూడా వేరు చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒకవేళ మీరు పొటాటోస్ని డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకునే పని అయితే ఈ టమోటాలని కూడా జీడిపప్పు అలాగే ఎండుమిర్చి నానబెట్టుకున్నట్లే వేడి నీళ్ళు పోసేసి 4-5 నిమిషాలు నానబెట్టుకున్నామంటే సాఫ్ట్గా అయిపోయి పీల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇక పీల్ తీసి కట్ చేసుకున్న ఈ టమోటాలని మిక్సీ జార్లో వేసుకొని అలాగే నానబెట్టుకున్న ఎండుమిర్చి ఇంకా కాజు మిశ్రమాన్ని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మేము ఎక్కువ స్పైసీనెస్ తినలేము అనుకున్న వాళ్ళైతే ఎండుమిర్చి కేవలం 2 మాత్రమే హాట్ వాటర్లో సోక్ చేసుకోండి. అప్పుడైతే అంత స్పైసీగా ఉండదు ఈ కర్రీ. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే 1/2 టేబుల్ స్పూను షాజీరా కానీ లేదా సోంపును కానీ వేసుకొని దాంతోపాటు 2 చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులను కూడా వేసేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీ దగ్గర షాజీరా కానీ సోంపు కానీ లేకపోతే స్కిప్ చేసేసి మిగతావన్నీ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఉల్లిపాయలని వేసేసి మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలన్నీ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఖచ్చితంగా చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని లేదా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలనే వేసుకోండి. ముక్కలు మాత్రం ఏమాత్రం పెద్దవిగా ఉండకూడదు. ఖచ్చితంగా చాపర్లైనా వేసుకోండి లేదా మిక్సీ అయినా పట్టుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ కూడా వేసేసి మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలన్నీ సాఫ్ట్గా అయ్యి ఆయిల్ కూడా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్ పైకి తేలినాక రుచికి సరిపడా ఉప్పు, కారము, చిటికెడంత పసుపుతో పాటు గరం మసాలా కానీ లేదా జీలకర్ర పొడి, ధనియాల పొడి కానీ 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్ పైకి తేలినాక ఉడికించి పొట్టు తెసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ కూడా వేసేసి ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని తగినన్ని వాటర్ కూడా పోసేసుకొని మధ్యలో కలుపుకుంటూ మనం వేసిన స్పైసెస్ అన్నీ పొటాటోకి బాగా ఇమిడే వరకు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా పొటాటోకి మసాలా అంతా పట్టిన తర్వాత ఫైనల్గా కసూరి మేతి వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే. కసూరి మేతితో పాటు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా మంచి స్పైసీగా ఉండే బేబీ పొటాటో కర్రీ తయారైపోతుంది. వైట్ రైస్ ఆర్ జీరా రైస్ ఆర్ రోటీ, పుల్కా, చపాతీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.